Betsy Gospel Family presents Krupa Shwekarani Krupa Vata. లోకరక్షకుడును మహాగణుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నత శ్రేష్ఠ గల పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, నిన్నటి దినమున పరిచారకుల యొక్క లక్షణాలు కొన్నిటిని ధ్యానం చేశాం. ఈరోజు కొన్ని లక్షణాలను చూసి దాని తర్వాత మనము బాధ్యతలలోనికి మరి కొంతమంది పరిచారకులను పాఠాలు నేర్చుకోవడానికి వారి యొక్క జీవితంలోనికి వెళదాం. మొట్టమొదటిగా నిన్నటి దినమున మనము వారు ఎలా ఉండాలి అనడానికి, వారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వారై ఉండాలని, రెండవదిగా వారు విశ్వాసము లేక జ్ఞానముతో నింపబడిన వారై ఉండాలని, మూడవదిగా వారు మంచి పేరు కలిగిన వారై ఉండాలని, నాలుగవదిగా పెద్దల యొక్క లేక దైవజనుల యొక్క హస్త నిక్షేపణము కలిగిన వారై ఉండాలి అన్న విషయాన్ని తెలియజేశాం, నేర్చుకున్నాం. అయితే ఈ దినము మరికొన్ని లక్షణాలు 3వ అధ్యాయము మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో నుండి కొన్ని వచనాలను ఈరోజు చూసుకుందాం. అటువలే పరిచర్య చేయు స్త్రీలు మాన్యులై. ప్రియులరా, కొన్ని మాటలను మనం ఈరోజు పరిచర్యలో ఉన్న స్త్రీలను గురించి ధ్యానం చేద్దాం. ఎందుకు అనంటే, స్త్రీలు సరిగా ఉంటే, సరి అయిన ప్రవర్తనతో ఉంటే కుటుంబం ఖ్యాతికి ఎక్కగలుగుతుంది. సంఘములో ఉన్న స్త్రీలు సరిగా ఉండగలిగితే సంఘమునకు ఖ్యాతి కలుగుతుంది. ఎందుకంటే పురుషులు పరిచర్య జరిగించిన దానికంటే స్త్రీలకు దక్కే అనుకూలతలు చాలా ఎక్కువ. సువార్థికులుగా ఉన్న పురుషులకు దక్కే అవకాశాల కంటే సువార్థికురాలుగా ఉన్న, సువార్థమ్మలుగా ఉన్న స్త్రీలకు దక్కే అవకాశాలు చాలా ఎక్కువ. దేవుని సత్యవార్తను పరిచయం చేయగలిగిన భాగ్యము స్త్రీలకు ఎక్కువ దొరుకుతుంది. అలాగే మీ వలన ఎంత స్వార్థమానము ప్రకటింపబడుతుందో మీ వలన అపఖ్యాతి కలగడానికి, అవమానము కలగడానికి కూడా అంతే అవకాశాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ మేలు ఎక్కువ ఉంటుందో, సరి అయిన వినియోగము లేకపోతే అక్కడే కీడెక్కువ ఉంటుంది. దీపమును సరిగా హ్యాండిల్ చేయకపోతే ఎంత వెలిగించిందో అంతే దహించేస్తుంది. విద్యుత్తును ఎంత చక్కగా హ్యాండిల్ చేస్తే ఎంత లాభాలు ఉన్నాయో, ఎంత చక్కగా హ్యాండిల్ చేయనప్పుడు దాని వలన కలిగే అనర్థాలు కూడా అన్నే. సిమిలర్లీ ఆడవారు సంఘ పరిచర్యలో ఎంత ప్రాముఖ్యమో, సరి అయిన వారిగా లేకపోతే పరిచర్యలు కూలిపోవడానికి కూడా వారే హేతు అవుతూ ఉంటారు. కొన్ని సంఘాలలో ఎంత మంచి కట్టడి అంటే, స్త్రీలను పురుషులను వేరువేరుగా పరిచర్య ధర్మాలలో పెడతారు. ఈ వారం పురుషులు చేస్తే వచ్చే వారం పురుషులకు అవకాశం లేకుండా ఆ పనిని వీలైనంత వరకు స్త్రీలకే అప్పచెపుతారు. కారణం ఎందుకంటే ఇద్దరు కలిసి చేస్తున్నప్పుడు అపవాది సిద్ధముగా ఉండి వీరి హృదయాలను నాశనములోనికి నడిపించాలన్న వాడి కుయుక్తి పన్నాగము పన్ననీయకోకుండా జాగ్రత్త పడుతూ మెలకువలో బ్రతుకుతున్న దైవజనులు ఎందరో ఉన్నారు. నిజముగా వారి ముందు చూపుకు, వారి వివేచన దృష్టికి మనము ఎంతైనా వారిని చూసి పాఠము నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. దైవలేఖనం చెప్తుంది, స్త్రీ బలహీన ఘటము. ఎస్, రియల్లీ కొద్దిపాటి ప్రేమ ఆమెను వశపరుచుకునేదైపోతూ ఉంటుంది. అది ఇంట దొరకక ఎక్కడన్నా దొరికితే ఒకవేళ ఆమె వశమైపోవచ్చు. అటువంటి దానిని సాతాను తలెత్తడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పరిచారకులు, యు బీ కేర్ఫుల్ ఇన్ దాట్. పరిచర్య ధర్మం జరిగిస్తున్న మీరు, యు బీ కేర్ఫుల్ ఇన్ దాట్. ఎందుకంటే ఇటువంటివే పరిచర్య చేసే అనేక మంది పరిచారకులను పతనములోనికి నడిపించేస్తుంది. అది గాన పరిచర్య కావచ్చు, అది మందిర పరిచర్య కావచ్చు, శుభ్రపరిచే పరిచర్య కావచ్చు, పేదలను కటాక్షించే పరిచర్య, అది ఏదైనా కానీ ఇద్దరు అంటే స్త్రీ పురుషుల యొక్క
సమన్వయముతో జరుగుతున్న పరిచర్యలో ఇటువంటి అనర్థాలకు దారి తీయడానికి అపవాది పన్నాగం వేసుకుని కూర్చుంటాడు. కాబట్టి యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ దాట్ పర్స్పెక్టివ్. చాలా జాగ్రత్తగా ఉండాలండి. అందుకే స్పష్టముగా అంటాడు, స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును మితానుభవము గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారై ఉండవలెను. పిల్లరా, తన కుమారుడైన తిమోతితో మాట్లాడుతూ చాలా హుందాగా మాట్లాడుతున్నారు పౌలు భక్తుడు. ఇక్కడ చాలా హుందాతనముతో మాట్లాడుతున్నారు ఈ మాటలను. ఎలా ఉండాలి స్త్రీలు అనడానికి ఏదో మాటను వాడకోకుండా చాలా హుందాగా మాట్లాడుతున్నారు ఈ మాట. వారు పెండ్లైన వారై ఉండాలి. అసలు అర్థము చేసుకోవడానికి, అపార్థమైన దృష్టి వారి మీద పెట్టడానికి అవకాశము లేని వారిగా వారు ఉండాలి. అట్టి స్వభావము కానీ అట్టి లక్షణము కానీ వారి మీద పెట్టగలిగిన ఛాన్స్ వారు ఇవ్వని వారై ఉండాలి. 2 అంటున్నాడు, వారు ఎలా ఉండాలి అని అంటున్నాడు, కొండెములు చెప్పిన వారును, అంటే చెప్పని వారును ఇతరుల విషయాలను ఏదో వీళ్ళ గొప్ప విషయాలుగా భావించి వీళ్ళకి మాత్రమే తెలిసినట్లుగా, వీరే పరిశుద్ధులైనట్లుగా, వీరికి మించిన గొప్ప త్యాగశీలులు, వీరికి మించిన ఇంకొక గొప్ప విశ్వాస వీరులు లేరన్నట్లుగా ఎదుటి వారి యొక్క బతుకులను ఎండగట్టి అందరి ముందు చెప్పేవారై ఉండకూడదు. నేను అన్నానని ఏమనుకోవద్దు. ఎక్కడో ఒక చోట నా సువార్త పరిచర్యలో ఉన్న ఒక సహోదరి సువార్తకి వెళుతూ ఉంది. దేనికి వెళ్తుందో తెలుసా? కుటుంబాలలో కష్టాలను తెలుసుకుని ఆ కష్టాలను బట్టి ఎవరికి ఏ మంచి అవకాశం ఉందో చెప్పడానికి వెళ్తా ఉంది. అమ్మా, మేము చాలా కష్టంలో ఉన్నాము, ఇంత బాధలో ఉన్నాము, మా గురించి ప్రార్థన చేయండి, ఒక మంచి రేట్ వచ్చేటట్టుగా భూమి కోసం ప్రార్థన చేయండి అని చెప్తుంది. పాప మా ఆర్థిక ఇబ్బందులు తొలగాలి, మేము అవన్నీ అమ్ముకోవాలి, కాబట్టి మీరు మా కోసం ప్రార్థన చేయండి అని చెప్తుందా. ఏమి అక్కడ ప్రార్థన చేసి ఇంటికి వచ్చి, రే నువ్వు అంత రేటు పెట్టేద్దాం అనుకుంటున్నావేమో, అంతేమో అక్కర్లా, ఇంకా తగ్గించడుగు, వాళ్ళకి కుటుంబ పరిస్థితులు ఏం బాలా, కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, తక్కువ కమ్మేస్తారు నీకు, కాబట్టి నువ్వేం పెంచేసేసి డబ్బులు ఏమి ఎక్కువ పెట్ట మాకు అని పనికి మాలిన విషయాలను చెబుతూ ఉంది. నీతో కష్టం పంచుకొని ప్రార్థన చేస్తావని, ఇట కొంప ముంచుతావని కాదు. ఇట్లాంటి కొంప ముంచే లక్షణాలు ఉన్న నువ్వు దేవుని స్వార్థ పనిలో పనికిరావు. కొండలు చెప్పుకునే బుద్ధి నీ దగ్గర ఉండకూడదు. అదే చెప్తున్నాడు ఆయన. స్త్రీలకు మరి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాడు ఈ విషయాన్ని. కొండలు చెప్పే లక్షణం ఉండకూడదని, మాన్యులు మాన్యత కలిగిన వారికి ఉండాలని తెలియచేస్తున్నాడు. మరలా ఇంకొక మాటను మనం తెలియజేస్తున్నట్లయితే, ఇంకొక మాటను మనం చూసినట్లయితే, మితానుభవము కలిగిన వారు, మోడెస్ట్ లైఫ్ స్టైల్ చాలా అవసరం. విలాసవంతమైన బ్రతుకు కాదు. పరిచర్య ధర్మము నిర్వర్తించేవారు దే షుడ్ బి వెరీ మోడెస్ట్ ఇనఫ్ ఇన్ దర్ లైఫ్. మితానుభవములో ఉండాలి, మితమైన రీతిలో వారు బ్రతకగలగాలి. కొంతమంది లావిష్నెస్ని ఈరోజు అపేక్షిస్తూ ఉన్నారు. నేనంటాను, ప్రభువు వారు బ్రతకాలి అనుకుంటే ఆయన మించిన లావిష్గా బ్రతకగలిగిన వాడు ఎవడో లేడు. హీఈస్ వర్దీ ఎనఫ్ టు హ్యావ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, బట్ హీ నెవర్ టేకెన్ ఎనీథింగ్ ఎల్స్. హీ నెవర్ షో ఎనీ లావిష్నెస్ ఇన్ హిస్ లైఫ్ అని చెప్పాడు. మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచర్య చేయడానికి వచ్చాడు. దట్ వాజ్ ద మోడెస్ట్ థింగ్ వాట్ హీ హ్యాస్ షోన్. తన యొక్క తగ్గింపు జీవితాన్ని మితానుభవమును ఆయన చూపించాడు. మనం ఏం చేస్తున్నాం?
We are exaggerating ourselves to the extent of what we can. ఎంతవరకు మనల్ని మనము హెచ్చించుకోవాలో అంతవరకు హెచ్చించుకుంటున్నాం, కానీ అది యోగ్యమైంది కాదే. హెచ్చింపబడి మనం ఉండాలని దేవుడు కోరుకుంటలేదే. యూ షుడ్ బి వర్ది ఇనఫ్ టు బి యూజ్డ్ విత్ యువర్ గాడ్ ఇన్ హిస్ మినిస్ట్రీ. దేవుని చేత వాడుకొనబడిదగిన విధముగా నీవు యోగ్యునిగా ఉండగలిగిన రీతిలో ప్రవర్తించాలి, కానీ దానికి సరిపడిన మితానుభవం నీలో ఉండాలి, కానీ అధికమైన స్థితి నీలో ఉండడానికి వీలు లేదు అని దైవలేఖనం తెలియజేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు హ్యాబిట్యూట్ ఫర్ ఇట్. దాన్ని అలవాటు చేసుకొని బ్రతకాలి. ఇది స్త్రీల కొరకు తెలియజేయబడుతున్న ప్రత్యేకమైన విషయాలు. అన్నిటికీ మించి చివరికి అంటున్నాడు, అన్ని విషయములలోనూ నమ్మకమైన వారై ఉండాలి. మీరు ట్రస్ట్ వర్తీనెస్ మనలో ఉండాలి, నమ్మకత్వము మనలో ఉండాలి. నీకు నమ్మి ఏదైనా ఎవరైనా చెప్పగలిగిన స్థితి నీలో ఉండాలి. అది లేనప్పుడు ఎంత మాత్రము యోగ్యతలోనికి నువ్వు రావు అన్న విషయాన్ని గ్రహించు. అయితే ఈరోజు కొన్ని పరిచర్య ధర్మములనే విషయమైన మనం మాట్లాడుతూ ఉన్నాం. 2 పరిచర్య యోగ్యతలు మనం ఇప్పటివరకు మాట్లాడుకుంటూ వచ్చాం. పరిచర్య బాధ్యతలను విషయమై కొన్ని మాటలు నేర్చుకోవడానికి ఇష్టపడదాం. మొట్టమొదటిగా ప్రియులరా, అపోస్తుల కార్యము 6వ అధ్యాయంలో తెలియజేయబడిన విధముగా మందిరములో నిలచి ఉన్న వివిధ రకములైన పరిచర్యలు నెరవేర్చడానికి పరిచారకులుగా మీరు నియమింపబడ్డారు. అది ఏదైనా కావచ్చు, మందిర శుభ్రమ కావచ్చు, మందిరములో అవసరమైన సౌండ్. ఈనాటి మనకి సౌండ్ సిస్టమ్ అనేది ఒక ప్రామాణికమైన విషయం అయిపోయింది, కాబట్టి సౌండ్ సిస్టమ్ ఒక పరిచర్యే. మ్యూజిక్ which is treated to be as an utmost important wing in terms of worship session. దేవుని ఆరాధన విధానములో choir or పరిచర్య musicians they treat to be as an utmost one. కానీ ఎంత యోగ్యులుగా మనం దీంట్లో నిలబడుతున్నాం, has to look about it. దాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇది పరిచర్యే. 3 మందిరములో భోజన పరిచర్య, వంటల దగ్గర కానీ వడ్డించే దగ్గర కానీ, పాత్రలను శుభ్రపరిచే దగ్గర కానీ, మందిరమును శుభ్రపరిచే దగ్గర కానీ, పేదలను చక్కగా రిసీవ్ చేసుకుని వారిని కూర్చుండబెట్టే దగ్గర కానీ, వాలంటీరింగ్ ఫర్ ఎవ్రీథింగ్ ఈ పరిచర్యలో కానీ, ఇట్ మైట్ బి ద లీస్ట్ వాట్ యు థింక్ అబౌట్ the cleaning of rest areas, washrooms కానీ, ఇవి మరుగుదొడ్లు పరిచర్యలు కావచ్చు, గ్రౌండ్ క్లీనింగ్ కావచ్చు, సువార్తీకరణ కావచ్చు, ఇంకా 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 ఆలోచిస్తే మందిరములోనికి వచ్చిన పేదలను కనికరించడం, వృద్ధుల యొక్క బాధ్యత తీసుకోవడం, ఇవన్నీ పరిచర్యలో కొన్ని భాగాలే. ఇవే కాకుండా కొన్ని ప్రత్యేకమైన పరిచర్యలు, బల్లను సిద్ధపరిచి అందించే పరిచర్య, హెల్పింగ్ విత్ ద కమ్యూనియన్ సర్వీస్ ఫాలోడ్ విత్ టేకింగ్ కేర్ ఆఫ్ సెరమోనియల్ యాక్టివిటీస్. కొన్ని ఇటువంటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది నీ బాధ్యత, ఇది నువ్వు పనిచేయవలసిందై ఉంది. ఇవన్నీ కూడా పరిచర్య ధర్మములో నీకున్న బాధ్యతలు. అండ్ నెక్స్ట్ వన్, యు ఆర్ బీన్ అసోసియేటెడ్ అండ్ సపోర్టెడ్ మెంబర్స్ ఫర్ ద ఎల్డర్స్ ఆఫ్ ద చర్చెస్. మిమ్మల్ని సపోర్టింగ్ పరిచారకులైన వారు సేవకులకు, పెద్దలకు సహాయకులుగా ఉండవలసిన వారై ఉన్నారు. ఎస్, యు హ్యావ్ టు బీ యాజ్ అన్ సపోర్టింగ్ మెంబర్. పరిచర్యను చేయడంలో నీవు సహాయకుడిగా ఉండాలి. సహాయకుడిగా, సబార్డినేటింగ్ ఎ పర్సన్ ఆర్ ఏ సపోర్టింగ్ ఎ పర్సన్ ఈజ్ నాట్ లైక్ వాట్ యు ఫీల్. నేను నెంబర్ 2 అన్నది కాదండి అక్కడ. ఆయన తర్వాత నేను కాదండి.
It is not about the positions, it is about the service what we are doing for the ministry of God, for the kingdom of God. దేవుని రాజ్యము కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు మనం ఏం చేస్తున్నామో. అంతేకాని ఇట్స్ నాట్ ఏ పొజిషన్, హోదా కాదు ఇది. పరిచారకులు అనేది ఒక హోదా కాదు. పరిచారక స్వభావం అనేది దేవుని కొరకు చేయుచున్న ఒక భాగ్యమైన పని. అలా ఎంచాలి. దానికి తగిన రీతిలో మనం ఉండాలి. దానికి తగిన విధముగా మనం ఉండాలి. 3వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే పరిచారకులు కూడా ఎలా ఉండాలి అని అంటే, వారు ఎదిగిన వాడై ఉండాలి. చదువుదాం ఒకసారి 13వ వచనం. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకుని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము కలవారగుదురు. నేను అంటానండి, an elder or what we call an overseer or the pastor of a church has to start from the level of a deacon. పరిచర్య నుంచి వెళితేనే పరిచర్య ధర్మము యొక్క విలువ ఏంటో మనకు తెలుస్తుంది. unless and until we know about the service, we can't lead them. కాబట్టి తెలుసుకోండి, పరిచారకులుగా నేడు ఉండగలిగితే నా దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని హెచ్చించగలిగిన వాడై ఉన్నాడు. దైవలేఖనములో నుండి కొంతమందిని మీకు నేను ఎగ్జాంపుల్గా చూపించదలుచుకున్నాను. 6వ అధ్యాయం అపొస్తలుల కార్యములో మనము నియమింపబడిన వారిని చూస్తున్నాం. వారిలో ప్రాముఖ్యంగా 2 వ్యక్తులను చూడొచ్చు. ఒకళ్ళు స్టెఫెను, 2 ఫిలిప్ గారు. 2 పరిచారకులుగా నియమింపబడ్డారు. ఒకరు పరిచర్యను చేస్తూనే దేవుని కొరకు రోషంగా ఎలా బతికారో మనం చూస్తున్నాం. రోషముగా దేవుని కొరకు బ్రతకగలగాలి. పరిచారకులైన వాడు క్రీస్తును గూర్చిన జ్ఞానము కలిగిన వాడై ఉండాలి. అనుభవ జ్ఞానం ఉండాలి. స్టెఫెను క్రీస్తును గూర్చిన జ్ఞానము కలిగిన వాడై ఉన్నాడు. ఆత్మావేశము కలిగిన వాడై ఉన్నాడు. దేవుణ్ణి కనబరచగలిగిన వాడై ఉన్నాడు. దేవుని బలమును అందించగలిగిన వాడై ఉన్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం ఈరోజు? ఎలా చూపిస్తున్నాం ఈరోజు? ఆలోచించండి ఒకసారి. నిజంగా క్రీస్తును కనబరచగలుగుతున్నామా? డూ వీ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ అవర్ లైఫ్? పరిచర్యలో ఉన్నావు. బాబోయ్, నేను మందిరంలో బరకాలు వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు నేనేనండి తోమి వాటిని అరిగిపోయి పలసగా అయిపోయేటట్టు చేశానండి. నేను మొదట్లో డ్రమ్ము కొట్టేవాడిని అండి, తర్వాత ఇంకోటి కొట్టానండి, తర్వాత ఇంకోటి కొట్టానండి, ఇవాళ ఇంకోటి కొట్టానండి. ఇవాళ మొత్తం అంతా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ నాకు ప్లే చేయడం వచ్చండి. ఆరాధన బాగా నడిపించగలనండి. సో వాట్? అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ అ నాలెడ్జ్ అబౌట్ యువర్ గాడ్ అండ్ సేవియర్, ఇట్ నెవర్ కౌంట్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అది ఎన్నికలో నీకు రాదు. అది రావాలి అని అంటే నీవు దేవుని గురించిన జ్ఞానము కలిగిన వాడివై ఉండాలి. ఆ జ్ఞానములో ఎదుగుతున్న వాడివై ఉండాలి. ఆ జ్ఞానములో కుటుంబాన్ని పెంచుకోగలిగిన వాడివై ఉండాలి. ఆ జ్ఞానములో నీ భార్యను నిలుపుకోగలిగిన వాడివై ఉండాలి. ఈ స్వభావాలు నీకు చాలా ప్రాముఖ్యమైనవి. నేర్చుకుని ఉంటే నీకు దీవెనకరముగా ఉండును గాక. ఫిలిపి యొక్క జీవితంలో కూడా మనం అదే నేర్చుకుంటున్నాం. ఆయన ఒక్కడే భక్తితో లేడు, ఆయన ఒక్కడే వాక్య జ్ఞానముతో లేడు, ఆయన ఒక్కడే ఆత్మ చేత నింపబడిన వాడై లేడు. తన ఇంట కలిగిన 4 కుమార్తెలు కూడా ప్రవచించగలిగిన వారై ఉన్నారట. ప్రవచనము అంటే నేడు కలుగుతూ ఉన్న పరిస్థితులను బట్టి నీ బుద్ధిని బట్టి పలికేది కాదు, కానీ దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి నీవు పలకగలిగిన విషయము, దేవుని చేత నీవు పొందుకుని తెలియచేస్తున్న విషయము. అది కుటుంబములో ఉండడము చిన్న అనుభవము కాదు. అది వ్యక్తులలో ఉండడం చిన్న అనుభవము కాదు. అట్లాంటి వారు ఎంట ఉన్న 4 బిడ్డలు కూడా ఆ అనుభవములో పెరగగలిగారంటే ఆ కుటుంబంలో ఎంతటి ఆత్మీయ పరిస్థితి ఉంది, ఎంతటి ఆత్మీయ వాతావరణం ఉంది. నేడు దైవజనుల కుటుంబాలే వెనకడుగు వేస్తున్న పరిస్థితులు, పెద్దల కుటుంబాలే వెనకడుగు వేస్తున్న పరిస్థితులు, పరిచర్యలో ఉన్నవారి కుటుంబాలే వెనకడుగు వేస్తున్న పరిస్థితులు. అయితే నువ్వు నిజమైన పరిచారకుడిగా దేవుని కొరకు ఉండగలిగితే
ఉన్నట్లయితే, స్వభావాలు నీలో కనబరచగలిగినట్లయితే నీ కుటుంబములో దేవుని ఆత్మ చేత రగులుతున్న బిడ్డలు కనబడతారు. ఆత్మ చేత రగిలింపబడుతున్న బిడ్డలకు నీ కుటుంబము నిలయముగా మారగలుగుద్ది. నీ ఇంట నుండి దేవుని కొరకు వాడబడు గొప్ప సాధనాలు లేపబడతారు. గుర్తుపెట్టుకో, నీవు నమ్మకమైన పరిచారకుడు అయితే ఒకవేళ నువ్వు పరిచర్య దగ్గరే నీ దినాలు ముగించచ్చేమో, కానీ నీ బిడ్డలు మాత్రం దేవుని కొరకు ప్రవచించు ప్రవక్తలుగా నా దేవుడు మార్చగలిగిన గొప్పవాడై ఉన్నాడు. గుర్తుపెట్టుకో, అక్కడతో ఎక్కడ ఆపేవాడు కాదు. నేను పరిచర్య చేశాను అక్కడతో ఆగిపోతామేమో కాదు. నమ్మకమైన వాడికి దీవెనలు మెండుగా కలుగునన్న రీతిగా నీ నమ్మకత్వమైన పరిచర్యను బట్టి నీ కుటుంబంలో నీ బిడ్డలను నమ్మకస్తుడైన దేవుడు నమ్మకముగా దీవించి హెచ్చించి నిలబెట్టగలిగిన వాడై ఉన్నాడు. గుర్తుపెట్టుకో ఈ విషయాన్ని. తర్వాత ఇంకొక వ్యక్తిని మనం ఇందాకడే చూసాం. ఫీబియా విషయమై రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 1వ వచనంలో చదివాం. ఫీబే గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. నమ్మకమైన పరిచారకురాలిగా ఆమెను ఖ్యాతికి తీసుకొచ్చిన వారై ఉన్నారు. మన బ్రతుకులో ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచించండి. పరిచర్య ధర్మాలు మన ముందు పెట్టబడుతూ ఉన్నప్పుడు ఈ పరిచర్య ధర్మములకు తగిన విధముగా మనం ఉంచున్నామా లేదా, పరిచర్య ధర్మములను మనము క్రమములో నెరవేర్చగలుగుతున్నామా లేదా అని ఒక్కసారి ఆలోచించు. ఇటువంటి స్థితులు మనలో ఉండగలిగితే గనక నిశ్చయముగా దేవుని చేత కృప పొందిన వారమై దీవింపబడగలుగుతున్న వారమై ఉన్నాం. అట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కరుణైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి, దీవించండి. గొప్పవి అయిన నీ కృప చేత ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. పరిచర్యలో ఉన్న ప్రతి కుటుంబము దీవించబడును గాక. పరిచారకుల కుటుంబముల నుండి ప్రవక్తలను లేపిన వాడివి నీవు. అట్టి ఉన్నతమైన పరిచర్యకు బిడ్డలను అప్పగించమని, నీ యొక్క పరిచర్య ధర్మముల బిడ్డలు నిలిచియుండి ముందుకు సాగుటకు కృపను అనుగ్రహించమని కోరుకుంటూ మహిమ ఘనత ప్రభావంలో నీకు ఆరోపించుకొనొచ్చు యేసు ఘననామం అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఇదే నా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నా మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ఆ దేవుని నిత్య సన్నిధి మీకు తోడై ఉండి మిమ్మల్ని దీవించును గాక. వందనాలు. ఈ యొక్క వాక్యాలను షేర్ చేయండి. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ కొరకు నిత్య ప్రార్థించుతూ ఉన్నాము. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్.